ధర్మరావుపేట చెరువు శిఖం భూమి కబ్జాకు గురైందని ధర్మరావుపేట గ్రామస్తులు ఆరోపిస్తే తాతల కాలం నుండి ఈ భూములను సాగు చేసుకుంటున్నామని నగరంపల్లి రైతులు చెబుతున్నారు. ఇరు గ్రామాల తీరుతో అసలు ఈ భూమి ఎవరిదన్న వాదన తెరపైకి వచ్చింది. గణపురం మండలంలోని ధర్మరావుపేట చెరువు శిఖం భూమి కబ్జాకు గురైందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని నగరంపల్లి గ్రామ రైతులు చెరువులను ఆక్రమించి సాగు చేసి ఇప్పుడు ఆ భూములను ఓపెన్ కాస్ట్ 3 గనికి అప్పగించి లబ్ధి పొందడం జరుగుతుందని ధర్మరావుపేట రైతులు తెలిపారు. ఊర చెరువును నీటిపారుదల శాఖ రెవెన్యూ అధికారులు ఈ పూర్తి స్థాయి సర్వే చేసి విస్తీర్ణాన్ని నిర్ధారించి బౌండరీ ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. ధర్మరావుపేట గ్రామం, మండలం గణపురం, జిల్లా జయశంకర్, భూపాలపల్లి. మరి ధర్మరావుపేట ఊర చెరువు వందల సంవత్సరాల నుంచి దీని కింద రైతులు ఒకటే పంట ధర్మరావుపేట ఊర చెరువు కింద రైతులు పండించుకుంటున్నారు. ఒక 500 ఎకరాలు రైతులకు పంటలు తీసుకుని 2 పంటలు తీసుకుని బ్రతికే రైతులు. మరి వేరే పంటలు లేవు, ఒకటే ప్యాడే పంట. మరి వరి మీదనే ఆధారపడ్డ ఈ రైతాంగం అంతా కూడా ఈ చెరువు కింద ఒక 5 గ్రామాల రైతులు కూడా పండించుకుంటున్నారు. గత 20 సంవత్సరాల నుంచి కూడా దీని మీద నేను చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా ఒక 3 దఫాలుగా నేను చైర్మన్గా చేసిన. మరి అప్పటి నుంచి కూడా కలెక్టర్లకు, ఎంఆర్ఓకు, ఆర్డీఓకు కూడా నేను లెటర్స్ పెట్టడం జరిగింది. దీని మీద ఏనాడు కూడా ఒక రెంచ్ చేయాలి, దీని కబ్జా మరి ఎంత ఉన్నది, దీని బౌండరీ అనేది కూడా బౌండరీని రగ్బా చేసి దాన్ని ఎంత ఉన్నది, ఎన్ని ఎకరాలు ఉన్నదని చెప్పమంటే ఇప్పటి వరకు కూడా చెప్పిన దాఖలాలు లేవు. దయచేసి ఇప్పటికైనా ఈ ఓసి3 రావడం వల్ల ఈ చెరువును 4 గన్లు పడ్డాయి ధర్మరావుపేట ఊర చెరువు. సరే, ఈ ప్రభుత్వం తొందరగా పనులు చేయిస్తుంది. ఇదే అదునుగా తీసుకొని దాన్ని అంతా మొత్తం ఎడారిగా తయారు చేసుకుంటూ వాళ్ళు కబ్జా గురి చేయడానికి కొంతమంది రైతులు దీని మీద కన్నేసి ఓసి3లో పొడగొట్టడానికి, పైసలు లబ్ధి పొందడానికి కొంతమంది దళారు వ్యవస్థ దీని మీద కన్నేసి కబ్జా గురి చేసినారు. తెల్లారే వరకు ఒక 15 ఎకరాల భూమిని దట్టాలు చేసుకొని దీని మీద కబ్జా చేస్తున్నారు. కనుక దయచేసి ఇప్పటికైనా ఆనాడు ప్రభుత్వాలు చేయలేకపోయినారు, మరి ఈ రోజన్నా ఖచ్చితంగా స్పందించి ఈ రగ్మ ఎంతున్నో దాన్ని రెంచి కడి చేసి రైతులకు అప్పచెప్పాలని కోరుకుంటున్నాం. మా తాత ముత్తాతలు గత 50 సంవత్సరాల నుండి 318 సర్వే నెంబర్లో ఉన్న ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనోపాధి గడుపుతున్నామని, ఈ భూములను సాగు చేసుకుంటున్న రైతులు అందరూ కూడా గిరిజన, దళిత కులాలకు చెందిన వ్యక్తులే ఉన్నారని నగరంపల్లి రైతులు తెలిపారు. మా జీవనోపాధికి ఈ భూములే ఆధారమన్నారు. ఏ ఒక్క చెరువు శిఖం భూములను ఆక్రమించుకోలేదని ఈ సందర్భంగా రైతులు తెలిపారు. నా పేరు ఆకుల కట్టయ్య, నగరంపల్లె, గన్పూర్ మండలం, భూపాలపల్లి జిల్లా. నేను గిరిజన రైతును. గత తాతల ముత్తాతల నుండి ఈ ధర్మరావుపేట ఊర చెరువు కాదు, ఊరకుంటుండే. దాని ఆయకట్టు ముందు ఉన్న మేము రైతులము ఎలాంటిగా ఒక గుంట కూడా మేము చెరువు శిఖం భూమి దున్నుకోవట్లేము. ఎందుకంటే అప్పటి నుంచి మేము కాస్తలు వండుకుంటూ దాని మీద జీవనోపాధి కల్పించుకుంటూ బతుకుతున్నాము. కానీ కొంతమంది రైతులు కలిసి మేము కబ్జా చేసుకున్నామని అధికారులతో క్రమేక్యమైనని మమ్మల్ని లేనిది ఒక పేపర్ న్యూస్ ఇచ్చారు. కాబట్టి అది తప్పుడు సమాచారం అని మేము తెలియజేస్తున్నాం. మేము ఎందుకంటే ఈ భూమిని నివాసం ఉంటుకుంటూ ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. కాబట్టి మేము ఇక్కడ ఉన్న అందరం 36 మంది రైతులం, గిరిజన, హరిజనులం తప్ప వేరే బీసీ వాళ్ళకి వచ్చిన ఉండదాడ. ఇది శాలకనక కుంటనక ఉన్న భూమి 2 కుంటల ఓసీ ప్రాజెక్టులో పోయినది. కాబట్టి నీటి సౌకర్యం లేక మేము బీడు భూములుగా మారుతానే అధికారులు చెప్తే వాళ్ళు ఈ సింగరేణులు కానీ రెవెన్యూలు కానీ భూమిపైకి వచ్చి అధికారులు వచ్చి ఇది తీసుకోవాల్సిందని వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. మేము దాని మీదనే మేము ఇన్ని రోజుల సంది 2 సంవత్సరాల నుంచి పోరాటం చేసినాం. అది మాకు ఫలితంగా మొన్న 10 రోజుల క్రితం మాకు సర్వే జరిగింది. సర్వే ప్రకారంగా మేము హద్దులు దాటి మాత్రం చెరువు శిఖం దున్నలేదు, ఒక్క గుంట కూడా దున్నలేదు. కావాలని దురుద్దేశంతో మమ్మల్ని తప్పుదో పట్టించి అధికారులను మభ్యపెట్టి మేము ఏదో చేసినట్టు కబ్జా చేసినట్టుగా మా మీద ఆరోపించినట్టు దాన్ని ఖండిస్తున్నాము. ఇక ఇదే విషయమై రెవెన్యూ అధికారులు నగరంపల్లి రైతులతో కలిసి ఊర చెరువు శిఖానికి ఆనుకుని ఉన్న కబ్జాకు గురైందని ఆరోపిస్తున్న వ్యవసాయ భూములను పరిశీలించారు. భూములను పరిశీలించిన తర్వాత నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించిన మేరకు చెరువు శిఖం తెలుస్తుందని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు తెలిపారు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా, గణపురం మండలంలోని ధర్మరావుపేట గ్రామ ఊర చెరువు పూర్తిగా శిఖం కబ్జా గురి అయింది. దాన్ని 20 సంవత్సరాల నుంచి అధికారులకు తెలుపుతూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకపోయారు. ప్రతి సంవత్సరం కొంత వ్యవసాయ భూమిగా మారుస్తూ
మరి పూర్తిగా 30 ఎకరాల వరకు పూర్తిగా లోపలికి వచ్చేసిండ్రు. మరి దీనికోసం ఇప్పుడు ఈరోజు మేము పూర్తిగా 100 మందితో మేము కార్యక్రమం చేపడుతున్నాం. దీనికని స్పందించాలని కోరుకుంటున్నాం. అధికారులకు చెప్పినాం, పాలకులకు చెప్పినాం, ప్రభుత్వాలు చెప్పినాం. పాలకులు మారారు, ప్రభుత్వం మారింది, అధికారులు మారలేదు. కానీ మా చెరువు పరిస్థితి మాత్రం మారలేదు. ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడైనా మాకు అందించకపోతే ఈ భూములు మొత్తం పోయి ఇప్పటికి 125-130 ఎకరాల భూమి విస్తీర్ణం ఉన్న గల చెరువు ఇప్పుడు ఒక 60-70 ఎకరాలకు వచ్చేసింది. మరి దీనికోసం మా యొక్క ప్రయత్నం చేస్తున్నాము. మరి ఇప్పటికైనా ప్రతి ఒక్క పాలకులు కానీ అధికారులు కానీ మా వంతు కరుణించి మరి ఒక కార్యక్రమం చేపట్టాలని కోరుకుంటున్నాము. దీనివల్ల ఎందుకంటే వాళ్ళు ఆలోచన చేయకపోదురు. సింగరేణిలో ఈ భూమి పోతుంది కనుక ప్రతి ఒక్క రైతు కూడా దీనిలో వచ్చి మొత్తం వాళ్ళ యొక్క పట్టా కాస్తుకి ఎక్కి దీన్ని సింగరేణికి అప్పగిస్తే బాగుంటుంది అనే ఆలోచన మీద డబ్బులు వస్తాయని చెప్పి ఒక దురుద్దేశంతో ఈ యొక్క పాల్పడుతున్నారు. మరి వీటిపై చర్య తీసుకోవాలని ఆ యొక్క దానికి పూర్తిగా ఒక ట్రెంచ్ ఏర్పాటు చేస్తే మాకు చెరువును మాకు కైవసం చేసి రైతులకు అప్పగిస్తారని భావిస్తూ ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం.